డయాస్ మీద ఉన్నటువంటి అన్ని సంఘాల కేంద్ర కమిటీ నాయకులు, పిటి సెక్రటరీలు, నా ముందున్నటువంటి SR3 సోదరి మహిళలకు, సింగరేణి కార్యదర్శి వర్కర్స్ యూనియన్, అలాగే జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు ప్రధానంగా ఈ రోజు 44 చట్టాలను 4 కోళ్ల కిందికి మార్చడం ద్వారా కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా చేసి ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, ఉదారీకరణ దేశంలో కంప్లీట్ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బెడ్లతో సహా LIC కావచ్చు, రైల్వేస్ కావచ్చు, కస్టమ్స్ కావచ్చు, విమానయానం కావచ్చు, ఓడరేవులు కావచ్చు, మిలిటరీకి మందుగుండు తయారు చేసేటువంటి ఆర్డర్ కావచ్చు, ఏ ఒక్క సంస్థను కూడా పబ్లిక్ సెక్టర్ గా ఉంచకుండా ప్రైవేట్ పరం చేసే లక్ష్యమే ఈ 4 కోట్లని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. పరిశ్రమలు తయారు చేసినప్పుడు ఆనాడు మహానీయులు అనుకున్నారు, ఈ దేశంలో తాగిత పీడిత పేద వర్గాలు ఎక్కువగా ఉన్నారు, చదువు సంఖ్యలు లేవు, శారీరక శ్రమ తప్ప చదువుతో ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదని పరిశ్రమలు తయారు చేసి వారికి ఉపాధి కల్పించి ఆ ఉపాధితో ఈ దేశంలో ఈ సమాజాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో వాళ్ళు ప్లాన్ చేశారు. ఆనాడు మహనీయులు అనుకున్నారు, పరిశ్రమలు, కర్మాగారాలు, ఆధునిక దేవాలయాలు, దానిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు దేవుళ్ళు దేవతలుగా మాట్లాడి మనకి పరిశ్రమలు అందిస్తే ఈ మట్టి మనుషులని దేశాన్ని ఉత్పత్తి అందించి ఈరోజు పరిశ్రమలు కాపాడుతూ ఇక్కడి దాకా వచ్చారు. ఆనాడు ఉన్నటువంటి మహానీయులు పరిశ్రమల పైన ఇలాంటి స్లోగన్ తోటి ఇలాంటి సంక్షేమ ఉద్దేశంతో ముందుకెళ్తే నేరున్నటువంటి పాలకులేమో పరిశ్రమలు అనేటువంటి వ్యాపారాలు, ఈ వ్యాపారాలు మేము వేయమని చెప్పేసి ఆలోచనతో ఉండి ఆ డెవలప్మెంటే ఈ కార్మిక వ్యతిరేకమైనటువంటి 4 కోడులను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కార్మికుడి గుండెకాయ లాంటి పారిశ్రామిక విభజన చట్టాన్ని సవరించడం ద్వారా కార్మికుడి కట్టుబానిసలుగా చేసే లక్ష్యం దీనిలో ఉంది. మరి అందరం అంటున్నాం కదా, స్వాతంత్రం ముందు నుంచి 44 చట్టాలను 24 కోట్ల కిందికి తెచ్చారు. ఏమవి అనేటువంటిది మనం చూస్తే పారిశ్రామిక సంబంధాల కోడని ఒకటి, సోషల్ సెక్యూరిటీ కోడని ఒకటి, అలాగే వర్కింగ్ కండిషన్స్, హెల్త్, అట్లా దానికి సంబంధించినటువంటి ఒకటి, అలాగే జీతభత్యాలకు సంబంధించినటువంటి ఒకటి. ఇవాళ జీతభత్యాలు అనేటువంటిది ఇవాళ అన్ని కార్మిక వ్యతిరేకమైనటువంటివి. దానిలో జీతభత్యాలు అనేటువంటిది కూడా ఇవాళ ఏదైనా ఉద్యోగికి యాజమాన్యం జీతం కట్ చేస్తే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ కింద ఈరోజు మనం కోర్టుకైనా వేలు సాధించుకునే చట్టం ఈరోజు మారబోతా ఉన్నది. అదే కాదు, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్, బోనస్ యాక్ట్, వర్క్ కాంపెన్సేషన్ యాక్ట్, లీవ్ వేజెస్ యాక్ట్, గ్రాట్యుటీ యాక్ట్, ఈ చట్టాల ద్వారానే ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి హక్కులను ఒక జీతభత్యాల కోడ్ కిందకి తెచ్చి పరిశ్రమలు ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఈ పరిశ్రమల యొక్క భారతదేశంలో ఏదన్నా బతికి పట్టగట్టి లేదా లాభాలు ఏ రూపంలో వచ్చి ఏదేమి పరిశ్రమాధిపతులు, అది సింగరేణి కావచ్చు, కోల్ ఇండియా కావచ్చు, వాళ్ళు కనుక ఆ పరిశ్రమను నడిపితే ఈ కోడ్లో ఒక బేసిక్ డిఏ మాత్రమే ఇవాళ ఉద్యోగులకు ఇవ్వాలి, మిగతా ఏమి కూడా మ్యాండేటరీ కాదు. ఆ పరిశ్రమలు ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేకుంటే లేదు అనేటువంటిది కూడా దీనిలో ప్రధానంగా ఇమిడి ఉంది. అయితే మరి ఈరోజు దీంట్లో తీవ్రమైనటువంటిది మన పైన ప్రభావం దీంట్లో ఉంది. ఇవాళ ఈ వేజెసే కాకుండా మనకు సంబంధించినటువంటిది ఏదైతే మనకు సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్ చట్టాన్ని సవరించడం ద్వారా సమ్మె హక్కు లేకుండా పోతా ఉన్నది. ఇవాళ 10 గంటలు మారుతా ఉన్నాయి. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మేధో అమరవీరుల సాక్షిగా సాధించినటువంటి 8 గంటల పని విధానం మనకు ఏదైతే ఉందో అది కాలగర్భంలో కలిసిపోతా ఉన్నది. ఆ మేధో అమరవీరుల చరిత్ర ఏదైతే ఉందో చరిత్రగా మిగిలేటువంటి పరిస్థితి ఉన్నది. 48 గంటలు ఏదైతుందో ఇవాళ 8 గంటలు చేసుకోవచ్చు, 12 గంటలు చేసుకోవచ్చు, 16 గంటలు చేసుకోవచ్చు. ఇవాళ ఉద్యోగి పొద్దున 7కి వస్తే 3కి వస్తే
11కి వస్తే 7కి అన్నటువంటి చట్టం ఏదైతే ఉందో అది కాలగర్భంలో కలిసి పరిశ్రమాధిపతి నీటికి వచ్చిన తర్వాత పనులైతే ఎంతసేపు అయినా చేయించుకోవచ్చు అనేటువంటిది దీనిలో ఉంది. ఇకపోతే ఇవాళ మూల వేతనం ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేటగిరీ ఉన్నటువంటి ఉద్యోగికి 39,600 పైసలకు వస్తా ఉంది. అంటే సుమారు 40,000 మనం అనుకుంటే ఈరోజు ఈ మూల వేతనాన్ని మొత్తం అలవెన్సులు 50% దాటకూడదు. అంటే 40,000 మూల వేతనం అనుకుంటే 20,000 కంటే అలవెన్సులు దాటకూడదు. మనం అనుకోవచ్చు అరే అలవెన్స్ కంటే ఎక్కడ అలవెన్స్, నైట్ షిఫ్ట్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్, ఏటీఎస్ చేసి గంట ఎందుకు వస్తామని మీరు అనుకోవచ్చు. ఒక బేసిక్ డిఏలు తప్ప మనకు వచ్చేటువంటి లాభాల వాటా కావచ్చు, దీపావళి బోనస్ కావచ్చు, ఇంకా ఈ రోజు ఈ మధ్య కాలంలో తెలంగాణ గవర్నమెంట్ లో వచ్చిన పేరు ఏదైతే ఉందో ఇవాళ ఉద్యోగులు ఈ రోజు ఏదైనా లోన్ పెట్టుకుంటే 50,000 పైసలకు వస్తున్నటువంటి డబ్బులు కూడా కావచ్చు. ఇవన్నీ కూడా అలవెన్స్ కింద చూపి ఈ రోజు మనల్ని దెబ్బతీసేటువంటి పరిస్థితున్నది. మనం గమనించండి, 40,000 బేసిక్ అనుకుంటే 20,000 దాటకూడదు. ఇవాళ ఫస్ట్ కేటగిరీ ఉద్యోగికి 4 నుంచి 5 లక్షల రూపాయల పద్ధతిలో సంవత్సరానికి వస్తా ఉన్నాయి. ఇవాళ 20,000 అనుకుంటే 12,024 అంటే 2,40,000 కంటే ఎక్కువ దాటకూడదు. అయితే 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఈ రోజు మనకు వస్తాయి. ఏమది లాభాల వాటా పెద్దలకి చిన్నది ఒకటే. ఫస్ట్ కేటగిరీకి ఇవాళ A1 గ్రేడ్ వాళ్ళకు ఒకటే లాభాల వాటా, దీపావళి బోనస్. ఈ డబ్బులు రేపు 2,40,000 వరకు సీలింగ్ పెట్టి మిగతా రాకుండా ఉండేటువంటిది కూడా దీనిలో ఉన్నది. ఏదైనా ఉద్యోగి 100 రూపాయలు సంపాదిస్తే దానిలో 12 రూపాయలు సీఎఫ్ అనేటువంటిది రికవర్ అవుతా ఉంది. ఆ 12 మనది అయితే 12% పరిశ్రమాధిపతులు అంటే మన కంపెనీ వేస్తా ఉన్నది. అంటే దాన్ని 10 చేయబోతా ఉన్నారు. మనం 10 రూపాయలు కట్ అయితే ఇవాళ యజమాని 10 రూపాయలు కట్ అవుతా ఉన్నాయి. 2 రూపాయల దగ్గర నష్టం జరుగుతూ ఉంది. అంటే ఇట్లాంటి కార్మిక వ్యతిరేకమైనటువంటివి దీనిలో ఉన్నాయి. అది ఒకటి చిన్నది చూస్తాను, బాగా చూస్తాను. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది మనిషిరా చెప్తాను. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఈరోజు 60 సంవత్సరాలు మనం డ్యూటీ చేసేవాళ్ళం. వాళ్ళు ఆర్డర్ ఇస్తే 60 సంవత్సరాలు మనకు నౌకరు ఉండేది. సరే సంవత్సరం గవర్నమెంట్ నుంచి వచ్చింది కదా, గవర్నమెంట్ 61 అయింది. ఈరోజు 61 ఉంది, రేపు ఉండదు. రేపు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఈరోజు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకొని ఆ తర్వాత మనం వెళ్ళగొట్టేటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ ఒక పరిశ్రమ, అది NMDC అనేటువంటి పరిశ్రమ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. మన దగ్గర ఉన్నటువంటి ఆఫీసర్లు ఈ కంపెనీలో ఈ 120 జీతాలు, మందు, మసాలా, రోజు సమస్య ఎందుకని కొత్త పిల్లలు 20 మందిని వచ్చినటువంటి నగరలోపులు వాళ్ళు దాంట్లో పోదామని నోటిఫికేషన్ నెట్ లో ఓపెన్ చేస్తే దానిలో 3 సంవత్సరాలు దాంట్లో ఉంది. పిల్లలు వెంటనే అప్లికేషన్ పక్కన పెట్టుకున్నారు. అంటే ఇవాళ వచ్చేటువంటి రిక్రూట్మెంట్ అంతా ఇవాళ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కింద రాబోతా ఉన్నది. భవిష్యత్తులో ఉద్యోగాలు పర్మనెంట్ ఉండవు. ఇత్యాది కార్మిక వ్యతిరేకమైనటువంటి టైం మనకు 5, 8, 9 నిమిషాలు ఇచ్చారు. మిగతా పెద్ద వాళ్ళు మిగతా కూడా కొన్ని మాట్లాడతారు. అయితే రేపు 12వ తారీఖు నాడు సమ్మె. ఈ సమ్మెలో బొగ్గుగని కార్మికులు ఇప్పటికే 2 సార్లు 3 సార్లు సమ్మెలో చేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక ఇచ్చారు. మరొకటి రేపు 12వ తారీఖున ఇవ్వబోతా ఉన్నాం. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఇత్యాది కార్మిక వ్యతిరేక చర్యలు, ఈ 44 చట్టాలు 4 కోట్ల ఏవైతున్నాయో వాటిని యథాతథంగా పాత పద్ధతిలో ఉంచకపోతే ఈ దేశం ఇవాళ ఈ రంగంలో వెళ్ళాలంటే ఈ కార్మికులే ఉత్పత్తి చేస్తే తప్ప ఈ దేశం బతికే పరిస్థితి లేదు. ఈ దేశాన్ని అంధకారంలోకి నెట్టి ఈ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచకపోతే ఈ కోర్లు ఆగేటువంటి పరిస్థితులు లేవు. రేపు జరిగేటువంటి సమ్మెలో 12వ తారీఖున జరిగే సమ్మెలో బొగ్గుగని కార్మికులంతా నష్టాలు పడకుండా అందరూ రావాలి.
ఈ యొక్క డ్యూటీ విధిగా మీరు ఆలోచన చేయాలి. ఇక్కడికి వచ్చి అర్థాలు దేవాలు ధర్మాలు ఇవాళ భారతదేశం మొత్తం ఒక బొగ్గురంగానే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు ఏఐటీసీ ఇప్పుడు చెప్పారు కదా, అన్ని సంఘాలు దేశంలో అన్ని ఫెడరేషన్లు అన్ని అసోసియేషన్లు 50 కోట్ల మంది పాల్గొనేటువంటి ఈ సభలో ఈ 50 కోట్ల సమ్మె నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఉండాలి. ఇవాళ ఈ దేశంలో అర్ధవలస భూస్వామ్య దేశం అని చెప్పేసి ఆనాడు మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ మహానీయులు చెప్పారు. దానికి రిలేటెడ్ గానే ఇవాళ మన ఉద్యోగులు ఆలోచిస్తున్నారు. మీరు సమ్మెకి వచ్చి వీడికి వచ్చి సమ్మెలో మన ప్రదర్శన కనబడాలి. ఇవాళ 50-60% వచ్చే ఉద్యోగులు 70-80% వచ్చి మన ధర్నా గౌరవం ఈ పరిశ్రమలకు మన పవర్ ను చూపాలి. ఈ పవర్ కేంద్ర ప్రభుత్వం నాకు ఉండాలనేది నేను తెలియజేస్తున్నా. అయితే రేపు సమ్మె అనగానే మన ఉద్యోగులు కాదు. అందుకే కార్మిక వర్గ రాజ్యం భారతదేశంలో వస్తలేదని చెప్పేసి మహానీయులు చెప్తారు. ఏమది అయిపోయింది సార్, చిన్న మాట అయిపోయింది. కార్మిక వర్గ రాజ్య స్థాపన వస్తలే అంటున్నారు. కారణం ఏమంటే ఈ సింగరేణి ఉద్యోగులు అన్ని వర్గాల ఉద్యోగులు ఒక ఉద్యోగం లేరు, ఒక ఉద్యోగం మీద లేరు. ఇవాళ ఇది బంధుగానే మన ప్రైవేట్ ఇంటికాడికి వ్యవసాయం చేసేటువంటి పరిస్థితున్నది. అంటే ఒకవైపున ఉద్యోగం, ఒకవైపున రైతుకు సంబంధించినటువంటి పద్ధతులు ఉన్నాయి. అయితే ఇది మూస్తే అటు పోతాం. ఎప్పుడైనా గమనించండి, ఉపాధి మనకు ఒకటే, పరిశ్రమతో మొత్తం బతుకులేనటువంటి ఫీలింగ్ కార్మికులకు వస్తే ఇవాళ పరిశ్రమాధిపతుల కోటలు కావచ్చు, మనల్ని వ్యతిరేకించినటువంటి ఎవరైనా కావచ్చు, వాళ్ళ కోటలు కూల్చివేసేటువంటి ఆగ్రహంతో ఇవాళ ఉద్యోగులు ఉంటారు. అయితే మనము సగం ఇక్కడ సగం ఎక్కడం వల్ల ఈ దేశంలో ఇవాళ కార్మిక వర్గ రాజ్యం ఇస్తాడని చెప్పేసి మహానీయులు చెప్తున్నారు. కనుక మీరందరూ ఇవాళ డ్యూటీకి ఆనాడు రానటువంటి వాళ్ళు కూడా వచ్చి మన సమ్మెలో అన్ని సంఘాలు ఉన్నాయి కనుక మీరంతా దృఢంగా బలంగా నిలబడి కలబడి ఈ యాజమాన్య ప్రభుత్వాలకు 12 తారీఖున జరిగేటువంటి సమ్మెలో మన పవర్ ను చూపాలి. ఆ పవర్ ఎంత స్పీడ్ గా, ఎంత వేగంగా, ఎంత దృఢంగా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకో, లేకపోతే కాలగర్భంలో కలుపుదాం అనేటువంటి పద్ధతిలో ఉండాలని మీరంతా పాల్గొంటారు సమ్మెను తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం